మొదటిగా దేవునికి వందనాలు. అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళకి యేసుక్రీస్తు వారి నామమున ప్రతి ఒక్కళ్ళకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్య పఠనం ఏమనగా ఇరిమీ రాసిన విలాప వాక్యములు. మనము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు లేచి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఇక్కడ ఇర్మీ గారు ఈ యొక్క విలాప వాక్యం రాస్తూ నువ్వు లేచి మొదటి జామున అంటే తెల్లవారుజామున లేచి, ఎలాగైతే నీళ్లు చాలామంది లేడీస్ ఉదయాన్నే ఇంటి ముందు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించమని తెలియచేస్తున్నారు. ఈ యొక్క బైబిల్లో మనం చూసినప్పుడు మనం గ్రహించినట్లయితే 1 సమూయేలు గ్రంథంలో మనం గ్రహించినట్లయితే హన్న దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయంలో ఉన్న బాధనంతా దేవుని ఎదుట కుమ్మరించింది. చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసంనైనను మద్యపానమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. అంటే తనకి ఏదైతే దుఃఖం ఉందో, ఏదైతే బాధ ఉందో ప్రతిదీ దేవుని ఎదుట చెప్పుకుందనమాట. ఏది దాచుకోకుండా కుమ్మరించింది. ఎందుకంటే పెనిన్న తనని హేళన చేసి ఎంతో ఇబ్బంది పెట్టి తనని ఒక గొడ్రాలుగా చూసి తన నీచంగా చూసినప్పుడు, ఇంకా నా బాధ దేవుడే వినాలి, నాకు ఇంకెవరూ సహాయం చేయలేరు. అప్పటికే తన భర్త ఎల్కానా చెప్తాడు, నేనున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు చెప్పినప్పుడు కూడా, లేదు, నాకు సహాయము నా గర్భఫలము దేవుడే ఇవ్వాలని ఆలోచన చేసి ఒక్కతే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో తన హృదయంలో ఉన్న బాధనంతా దేవుని ఎదుట కుమ్మరించింది. అంటే కుమ్మరించడం అంటే ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేయండి. ఏదన్నా మనం తీసుకొని ఇలాగ పోసినప్పుడు మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది కదా. అలాగా తన మనసులో ఉన్న బాధనంతా దేవుని ఎదుట కుమ్మరించి దేవునికి తెలియచేయగానే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తనకి ఒక మంచి సమూయేలైన బిడ్డని తనకు అనుగ్రహించున్నాడు. అలాగే నా ప్రియ సహోదరుడా, మనము కూడా ఎటువంటి అయినా బాధ దుఃఖమున్నా కూడా ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పుకోవాలి. దేవుని ఎదుటిని కుమ్మరించాలి. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఎదుట మోకాళ్ళుని నీవు దేవునికి తెలియచేసి, ఏ బాధ అయినా కూడా ఎనీ టైప్ ఆఫ్ బాధ ఏదైనా కూడా మనం చెప్పినట్లయితే దేవుడు ఆలకించి అన్నాకి ఎలాగైతే సహాయం చేస్తున్నాడో దేవుడు అలాగ మనకి సహాయం చేస్తాడు నమ్మచ్చు. దేవుడు కొద్ది వాక్యం దీవించును గాక. మీ అందరికీ వందనాలు.